సక్సెస్ఫుల్ రోల్అవుట్ ఆఫ్ IT 2.0 ఇండియాలో పైలట్ ప్రాజెక్టుల్లో మచిలీపట్నం ఒకటి సెలెక్ట్ చేశారు. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్లో ఇప్పుడు దాకా ఉన్న టెక్నాలజీకి చాలా అడ్వాన్స్డ్ పోస్ట్ టెక్నాలజీ. అది ఈరోజు మనం పైలట్ ప్రాజెక్టులో మచిలీపట్నం సెలెక్ట్ చేయడానికి చాలా అదృష్టం. ఇది ఈరోజు APT 2.0 అంటే అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0 పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా దేశవ్యాప్తంగా కొన్ని సెలెక్ట్ చేసిన సర్కిల్స్ లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ లో మన మచిలీపట్నాన్ని కూడా సెలెక్ట్ చేశారు ఫస్ట్ ఫేజ్ లో. ఈ APT 2.0 పోస్టల్ టెక్నాలజీ అంటే ప్రజలు ఇప్పుడు దాకా ఏదైతే సేవలు పోస్ట్ ఆఫీస్ పొందుతున్నారో దీనికి అడ్వాన్స్డ్ గా ఇంకా బెస్ట్ సీమ్లెస్ ఆపరేషన్స్ అనేవి పబ్లిక్ ఇవ్వడానికి పోస్ట్ ఆఫీస్ కొత్తగా మన తయారు చేసిన టెక్నాలజీ అనేది మనకి ఇప్పుడు మచిలీపట్నంలో ప్రవేశపెట్టారు. దీంట్లో మెయిన్ పబ్లిక్ ఏంటంటే బెనిఫిట్, మీకు ఇప్పుడు దాకా మన ఆర్ఎల్స్ స్పీడ్ పోస్ట్ ఏదైనా బుక్ చేయాలంటే మన పోస్ట్ ఆఫీస్కి వచ్చి కౌంటర్ లో ఆర్టికల్ ఇవ్వాలి. సో ఇప్పుడు మీరు ఈ అడ్వాన్స్డ్ పోస్ట్ టెక్నాలజీలో మీరు పోస్ట్ ఆఫీస్ ని సందర్శించే అవసరం మీకు లేదు. మీ ఇంటి దగ్గర కూర్చొని జస్ట్ ఒక క్లిక్ తోటి మీరు ఆన్లైన్ లోనే మీరు ఆర్టికల్ బుక్ చేసుకొని మీ పికప్ సర్వీస్ అనేది మీరే సెలెక్ట్ చేసుకొని ఆ డిపార్ట్మెంట్ పోస్ట్ మ్యాన్ మీ దగ్గరికి వచ్చి ఆర్టికల్ తీసుకొచ్చి మీకు ఆఫీస్ లో బుక్ చేస్తారు. మీకు బుక్ చేయడం అంటే మీరు ఆల్రెడీ బుక్ చేసుకుంటారు, ఆల్రెడీ ఆర్టికల్ తీసుకొచ్చి ఇక్కడ డిస్పాచ్ చేస్తారు. సో అలాగే మీకు మొబైల్ ఏదైతే ఈ సర్వీసెస్ ఉన్నాయో మీకు ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ కానీ, ఇప్పుడు సపోజ్ ఒక కస్టమర్ వచ్చి సార్ నాకు ఇది రిజిస్టర్ పోస్ట్ చేయండి అంటారు. అది రిజిస్టర్ పోస్ట్ చేస్తే తక్కువ డబ్బులు అవుతాయా, లేదా స్పీడ్ పోస్ట్ చేస్తే తక్కువ డబ్బులు అవుతాయా, పార్సిల్ చేస్తే తక్కువ డబ్బులు అవుతాయా, అంటే ఏ సర్వీస్ అనేది కస్టమర్ కి మీకు ఎకనామికల్ గా ఉంటుంది అనేది మీకు కూడా ఇప్పుడు ఈ లేటెస్ట్ టెక్నాలజీలో జస్ట్ మీరు ఒక ఆర్టికల్ బుక్ చేయడానికి తీసుకొస్తే కస్టమర్ మీకు మెనూ ఎలా చూపిస్తుంది అంటే ఒకే మెనూలో ఏది బుక్ చేస్తే ఎంత అవుతుంది అనేది మీకు ఆటోమేటిక్ గా చూపిస్తుంది. సో మనం కస్టమర్ కి వెంటనే సార్ మీరు ఇది బుక్ చేసుకుంటే ఎంత అవుతుంది, ఇది బుక్ చేసుకుంటే ఇంత అవుతుంది అంటే కస్టమర్ వెంటనే ఏది ఎకనామికల్ అయితే చూసుకొని చూస్ చేసుకున్న సదుపాయం ఉంటుంది. అదే ఇంతకు ముందు అయితే మనం ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్క స్క్రీన్ ఓపెన్ చేసి చెప్పాల్సి వచ్చేది. సో దీనివల్ల ఏంటంటే మన టైము సేవ్ అవుతుంది. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళు చాలా ఎకనామికల్ గా వాళ్ళ యొక్క ఏ సర్వీస్ అనేది ఆఫ్ చేసుకోవాలో వాళ్ళే చేసుకోవచ్చు. అలాగే మీకు గ్రీవెన్స్ మెకానిజం కూడా డాక్ సేవ యాప్ అని చెప్పి ఒకటి పెట్టారు. గ్రీవెన్స్ కూడా మీరు లెటర్ల రూపంలో రాయక్కర్లా, జస్ట్ మీ మొబైల్ ఫోన్ లోనే డాక్ సేవ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు సింపుల్ గా అందులో మీ గ్రీవెన్స్ ఏదున్నా సరే పోస్ట్ ఆఫీస్ సంబంధించి సేవలకు సంబంధించి ఏ గ్రీవెన్స్ ఉన్నా సరే మీరు దాని యొక్క సర్వీస్ ని మీరు పొందవచ్చు. అలాగే ఈ అడ్వాన్స్ పోస్టల్ టెక్నాలజీలో కౌంటర్ ఆపరేషన్స్ అనేవి చాలా స్పీడ్ గా జరుగుతాయి. ఇంతకు ముందు ఏదైతే నెట్వర్క్ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది, నెట్వర్క్ ఫెయిల్యూర్ ఉంటే మీకు ఆపరేషన్స్ అనేవి ఇంటరప్షన్ జరిగాయి. ఇప్పుడు ఏంటంటే నెట్వర్క్ ఇంటరప్షన్ అనేది లేదు. ఇప్పుడు మీకు నెట్వర్క్ ఒకవేళ ఆగిపోయినా మనం వేరే డివైస్ లో ఈ యొక్క APT అప్లికేషన్ రిజిస్టర్ చేసి వెంటనే మనం సర్వీసెస్ ని ఇంటరప్షన్ లేకుండా చేయొచ్చు.